రక్షించుకోవడానికి అని చెప్పేసి ఈ గాడిద ప్రయాణం. ప్రవచించబడినది విమోచనార్థకముగా కనపరచబడుతూ చివరిగా నేను ఒక 2 మాటలు చెప్పడానికి ముగించిన ఆశపడుతున్నాను. చూడండి, తర్వాత రోమా 3వ అధ్యాయం, రోమా 3వ అధ్యాయం 10 వచనం నుంచి ఏమనగా ఒక్కడునూ లేడు, ఎవరు లేదు, నేడు దేవునికి చాలా 23 వరకు 10 నుంచి 23 వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏముంటుందంటే, అన్లెస్ ద లార్డ్, దేవుడు మీ మధ్యలో నిలబడనంత వరకు మీరు విమోచించబడరు. దేవుడు మీ మధ్యలో నిలబెట్టబడి మీకు కనపరచబడిన క్షణం మొదలుకొని మీరు విమోచన అనుభవములో నడిపించబడతారు అని ఒక మాట. తర్వాత కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, ఎక్కడ దిగిపోతారు? ఎవరిని మరిచే జనులు? దుష్టులు దేవుడిని మరిచే జనులు. యేసు ప్రభు, చాలా మంది నమ్మరండి, యేసైనా అంగీకరించున్నమ్మా. యేసు ప్రభు గురించి తెలుసు, యేసు చేసే అద్భుతాలు తెలుసు, యేసుని అంగీకరించి మారు మనసు పొంది మరలా పాపం. ఇంకొక విషయం చెప్పాలి, మా యొక్క మామగారు అంటే మా అమ్మగారు మేనత్త గారు యేసు ప్రభు నమ్ముకున్నారు, అంగీకరించారు. అంగీకరించినప్పటికీ వారిలో స్థిరము లేదు. మరలా మాకు మార్పు లేదు, ఒక అద్భుతం జరగట్లేదు, ఒక కార్యం జరగట్లేదు అని చెప్పేసి మరలా పూజలు చేయడం, ఆరాధన చేయడం ప్రారంభించారు. ఈ ప్రారంభం ఏమైపోయిందంటే, వాళ్ళకి పిల్లలు కలిగారు, అందరూ బట్టి దేవునికి స్తోత్రం, దేవుడు ఆశీర్వదించారు. కానీ ఏదో ఒక సమస్య, దేవుడిని విడిచి నమ్మినంత వరకు కూడా అంతటా బాగుంటుంది. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వేయబడతారు? శ్రమలు వస్తాయి. ప్రతి క్షణమున సమాధానం ఉంటుంది, ప్రయాస కనబడుతుంది. నేను ఒక మాట, ఆవిడ చెడిపోయేంత వరకు కూడా ఎంత ప్రయాసపడ్డారంటే, ఎంత భారం కలిగి ఉన్నారంటే అంత భారం కలిగి ఉన్నారు. చాలా భారం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో చాలా బాగా. ఇది నిజమైన సంగతి, జరిగింది మా కుటుంబంలో జరిగిన సంగతి. చాలా భయంకరమైన పరిస్థితి. నువ్వు ఒక్కసారి విశ్వాసములో నడిపించబడిన తర్వాత దేవుని వైపు చూడకుండా ఉంటే మనము త్రోసివేయబడతాం. దేవుని మీద ఆధారపడకుండా ఉంటే, ఆ విమోచనను మనము కలిగి ఉండకుండా ఉంటే మనము త్రోసివేయబడతాం. ఖచ్చితమైన మాట. అటువంటి అనుభవంలో ఎవరు ఉండకూడదు, అటువంటి స్థానంలో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారము అక్కడ అంటున్నాడు కదా, మీకు మరుగుపరచును. మీరు చేసే పాపములే ఆయన ముఖాన్ని మరుగు చేస్తున్నాయి. కనపడనివ్వట్లా, వాక్యాన్ని అంగీకరించినట్ల. యేసు వస్తున్నప్పటికీ, నీ ఇంటి ముందు నుంచే వెళుతున్నప్పటికీ, నీ ముందు నుంచే వెళుతున్నప్పటికీ కనిపించట్లా. నీ ఇంటిలోని కొంతమంది ఇంట్లోకి వచ్చినప్పటికీ కనపడండి. కొంతమంది పాపములు అలా కప్పేసుకుని మరుగు చేయబడి ఉన్నాయి. దేవునికి దగ్గరగా రానివ్వడం, విమోచన కావాలి. ఇప్పుడు ఈయనను